అందరు తెలిసిన పాట పాడదామండి. ఏసే గొప్ప దేవుడు, మన ఏసే శక్తిమంతుడు అనే పాట అందరికి వచ్చి కనుక పాటల పుస్తకంలో నుంచి 344వ పాట పాడుతూ దేవుని నామమును మహిమపరచుదామండి. ప్రతి ఒక్కరు కలిసి ఏసే గొప్ప దేవుడు, మన ఏసే శక్తిమంతుడు, ఏసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగములు స్తుతి పాత్రుడు. ఏసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగములు స్తుతి పాత్రుడు. ఏసే గొప్ప దేవుడు, మన ఏసే శక్తిమంతుడు, ఏసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగములు స్తుతి పాత్రుడు. ఏసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగములు స్తుతి పాత్రుడు. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమె. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమె. ఏసే గొప్ప దేవుడు, మన ఏసే శక్తిమంతుడు, ఏసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగములు స్తుతి పాత్రుడు. ఏసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగములు స్తుతి పాత్రుడు. మహాశ్రమలలో వ్యాధి బాధలలో సహనం చూపి స్థిరముగా నిలచిన యోబు వలెనే జీవించెదను. మహాశ్రమలలో వ్యాధి బాధలలో సహనం చూపి స్థిరముగా నిలచిన యోబు వలెనే జీవించెదను. అద్వితీయుడు ఆది సంభూతుడు దీర్ఘశాంతుడు మన ప్రభు యేసే. అద్వితీయుడు ఆది సంభూతుడు దీర్ఘశాంతుడు మన ప్రభు యేసే. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమె. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమె. ఏసే గొప్ప దేవుడు, మన ఏసే శక్తిమంతుడు, ఏసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగములు స్తుతి పాత్రుడు. ఏసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగములు స్తుతి పాత్రుడు. ప్రధాన శక్తితో ఆత్మ బలముతో లోకమునకు ప్రభువును చాటిన దానియేలు వలె జీవింతును. ప్రధాన శక్తితో ఆత్మ బలముతో లోకమునకు ప్రభువును చాటిన దానియేలు వలె జీవింతును. మహోన్నతుడు మన రక్షకుడు, ఆశ్రయదుర్గము మన ప్రభు యేసే. మహోన్నతుడు మన రక్షకుడు, ఆశ్రయదుర్గము మన ప్రభు యేసే. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమె.
స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తిమంతుడు, యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగములు స్తుతి పాత్రుడు. యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగములు స్తుతి పాత్రుడు. జీవితమంతా ప్రభుతో నడచి ఎంతో ఇష్టుడే సాక్ష్యము పొంది ఆనోకు వలెనే జీవించెదను. జీవితమంతా ప్రభుతో నడచి ఎంతో ఇష్టుడే సాక్ష్యము పొంది ఆనోకు వలెనే జీవించెదను. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, నీతి సూర్యుడు మన ప్రభు యేసే. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, నీతి సూర్యుడు మన ప్రభు యేసే. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తిమంతుడు, యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగములు స్తుతి పాత్రుడు. యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగములు స్తుతి పాత్రుడు. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. ప్రతకురు కలిసి ఘనత బలము కలుగును ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. పరిశుద్ధ గ్రంథము గల వారందరూ కూడా మీ కుడి హస్తాలతో దేవుని వాక్యాన్ని పైకెత్తుదాం. దేవా, నీ లేఖనములు పరిశుద్ధమైనది, జీవగలది. ఈ లేఖముల ద్వారా నాతో మాట్లాడు, నన్ను దర్శించి, నన్ను బలపరిచి, నన్ను దీవించి, నన్ను ఆశీర్వదించి, నన్ను సమాధానముతో నన్ను తిరిగి పంపించు. ఆమేన్. దేవుని యొక్క సంగమా, మనం నివసించేది, మనం జీవించేది సంవత్సరమునకు ఆఖరి దినములో ఇంకొక ఆదివారం మాత్రమే ఈ సంవత్సరానికి ఉంది. తర్వాత ఈ సంవత్సరాన్ని గుడ్ బై చెప్పి 2021లోకి మనం ప్రవేశించబోతున్నాం. ఈ 2020 చాలా భయంకరమైన దినాలుగా తెచ్చబడ్డాయి. ఎంతో వేదనకరమైన పరిస్థితులను మనము చూచాం. అనేకమైన వేదనకరమైన మరణాలు భయంకరమైన జరిగాయి. మరి కరోనా వైరస్ వలన మరణించిన వారు అనేకులు ఉన్నారు. అనేకులైన లక్షల్లో, వేల కొలది లక్షల్లో ప్రపంచంలో ఉన్నారు. అయితే దేవుని మహాకృప మన సంఘాన్ని, మన విశ్వాసుల్ని దేవుడు తన కృపలో భద్రపరిచి ఎవరు కూడా కరోనా వ్యాధి చేత మరణించకుండా మరణించారు. దగ్గర 6-7 మరణించారు. అయితే వాళ్ళ మామూలుగా హార్ట్ అటాక్ చేత, వృద్ధాప్యంలో, మరి శరీరమైన బలహీనతల చేత ఉన్నవారు మరణించారు. మరి దేవుని మహాకృప ఈ కరోనా వ్యాధి ఎవరికి కూడా, ఈ కోవిడ్ ఎవరికి కూడా రాకుండా మన బిడ్డల్ని, మన కుటుంబాల్ని, మన తల్లిదండ్రులు అందరూ కూడా దేవుడు కాపాడాడు. నిజంగా దేవునికి ఎన్ని కృతజ్ఞతలు అర్పించినప్పటికీ ఆ రుణాన్ని మనం ఏం చేయాలో మనగా తీర్చుకోలేం. మరి గత సోమవారం రాజుకుట్టి యొక్క అమ్మగారు మరణించారు. మరి ఆ విధముగా మరి అనేకులు మరణించారు. కానీ మరి ఈ కోవిడ్ వల్ల కాదు అని సంతోషిస్తున్నాం. కోవిడ్ వల్ల మరణించినప్పుడు
మరి తల్లిదండ్రులు కానీ, భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ ఎవరు కూడా ఆ బరిల్ గ్రౌండ్కి వెళ్ళడానికి కానీ, సమాధి చేయడానికి కానీ, సమీపం రావడానికి వాళ్ళు ఒప్పుకోరు. మరి ఇటువంటి పరిస్థితులు ఏది కూడా వేదనకరమైన పరిస్థితులు మనకు కలగకుండా దేవుడు కాచి కాపాడి నడిపిస్తున్నాడు. మరి 2020 కన్నా మంచిది లేకపోతే బాగుంటుంది అనుకోవడానికి ఏది లేదు. ఒక్కసారి ఎవరు కూడా మనం సంతోషించి సంతోషంతో కొత్త సంవత్సరం వస్తుందని విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడానికి మరి గ్రీటింగ్ కార్డ్సో లేకపోతే వాట్సాప్లో ఇచ్చే కనుక వాట్సాప్లో, ఫేస్బుక్లో ఎన్నో విషెస్ చెప్తూ ఉంటాం, మంచిది, తప్పేం లేదు. కానీ 2020 కన్నా భయంకరమైన దినాలు ఉంటాయి కనుక మనమేం చేయాలనగా దేవునికి ఏమవ్వాలనగా సమీపులుగా తెచ్చబడాలి. దేవునికి సమీపులుగా మనం తెచ్చబడాలి. మరి దేవుని వాక్యాన్ని వింటున్నారు, ఎంతమంది వాక్యాన్ని గ్రహిస్తున్నారు, వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నారు, అది నాకు తెలియదు. మీకు మీరే పరిశోధన చేసుకోండి. నేను చాలాసార్లు చెప్తాను కదా, మనం బయలుదేరి వచ్చినప్పుడు డ్రెస్సింగ్ టేబుల్ మీద ముందు నిలబడతాం. మనం జుత్తు ఏదైనా తేడా వేస్తే ఏం చేస్తాం? జుత్తుని సరి చేసుకుంటామా, ఇచ్చేస్తామా? మన మొక్క మీద పౌడర్ ఎక్కువైపోయింది అనుకో, లేదా ఏదైనా బస్సు ఏదో అందుకున్నా అనుకో, దాన్ని క్లీన్ చేసుకొని దాన్ని కరెక్ట్ చేసుకొని వస్తామా, లేకపోతే ఉన్నట్టు ఇచ్చేస్తామా? ఆ యొక్క డ్రెస్సింగ్ టేబుల్ మీద ముందు నిలబడ్డామంటే మనకి ఏదైతే అభ్యంతరముగా ఉన్నాయో వాటన్నిటిని మనం ఏం చేస్తామనగా తొలగించి మనము సరిచేసుకొని మనము పర్ఫెక్ట్గా ఉన్నాము అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామనగా బయటికి వస్తాము, లేకపోతే మనం వెళ్ళవలసిన స్థలాలు లేకపోతే చర్చికి వచ్చి ఉంటారు. అయితే అదే విధముగా దేవుని వాక్యం అనే అర్థము ఆత్మీయ జీవితాన్ని మనం సరిచేయడానికి దేవుని యొక్క వాక్యం అనే అర్థం మన ముందుంది. మరి మనం నిజంగా మన సంఘము అదృష్టవంతులు. అనేక సంఘాల్లో అనేక స్థలాల్లో ఆదివారం ఒక్క దినమే ఆరాధన, ఏదో మధ్యలో ఏదో కూడికలు ఉంటాయి, అంతేగాని దేవుని యొక్క వాక్యాన్ని మరి వినవలసిన విధంగా వినడానికి ఆ ఛాన్స్ లేని వారుగా అనేక కుటుంబాలు వేదన చెందుతున్నాయి. అనేకులకి దేవుని వాక్యం ఏదో తెలియలేని వారుగా చాలామంది ఉన్నారు. నేను దినము ఒక బర్త్డే ఆ యొక్క కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఆ ఊరి నుండి ఒక యవన బిడ్డ వచ్చింది. ఆమె ముందు దేవుడిని నమ్ముకుందట, కానీ బుట్టని పెట్టుకొని ఉంది. ఏమా నువ్వు దేవుడిని నమ్ముకున్నావు, బాప్తీసం పొందావు అంటే బాప్తీసం పొందానంటుంది. మరి ఎందుకు బొట్టు పెట్టుకున్నావంటే మా పాస్టర్ గారు ఏం చెప్పలేదండి, ఏం అనలేదండి అన్న. అంటే అనేక స్థలాల్లో ఏ విధముగా రక్షింపబడ్డా మంచిదే, ఏ విధముగా నువ్వు దేవుల్లో ఎదగాలో మనం నేర్చుకుంటున్న ప్రాముఖ్యమైన ఇప్పుడు నేర్చుకున్న విషయాల్లో ఆత్మీయంగా తీర్చబడాలి, నీతిమంతులుగా తీర్చబడాలి. రెండో స్టెప్, నీతిలో మనం ఏం చేయాలి? నడిచేవారుగా ఉండాలి. నువ్వు రక్షింపబడ్డా మంచిదే, ఓకే, నీకు దేవునికి ఉన్న అడ్డు తొలగించుకున్నా మంచిదే. బూతులని అడ్డో, అబద్ధాలని అడ్డో, మోసమని అడ్డో, నీ జీవితంలో దేవునికి నీకు ఏది అడ్డుగా ఉందో వాడిని తొలగించుకున్నావు, దాన్ని వదిలేసావు, దాన్ని సమర్పించుకున్నావు, మంచిదే. అయితే ఆత్మలో నడుస్తున్నావా? ఆత్మలో బలపడుతున్నావా? ఈ ఆత్మలో నడిపింపబడాలి అంటే దానికే దేవుడు సంఘాన్ని పెట్టాడు, అందువల్లే దేవుని సేవకులు పెట్టాడు. దేవుని యొక్క వాక్యం అనే అర్థాన్ని లేకపోతే దేవుని మాట, దేవుని యొక్క వాక్కును మనకి నేర్పించినప్పుడు ఆ వాక్యానుసారముగా మనం కట్టబడాలి. చాలా స్థలాల్లో ఇదే బాధ. చాలామంది దేవుని సన్నిధికి వెళ్తూ ఉంటారు, కానీ సత్యమును తెలియలేని వారుగా, సత్యాన్ని గ్రహించలేని వారుగా, ఆత్మలో ఎదగలేని వారుగా ఉంటున్నారు. కానీ ఈ పునరుత్థాన పరిశ్రమలో న్యూ లైఫ్ దేవుని సంఘము మీరు దీవింపబడిన వారు. ప్రతి ప్రార్థన గుంపుల్లో ఏదో దేవుని యొక్క వాక్యములు, హెచ్చరికలు దేవుని ఆత్మ ప్రేరేపించిన ప్రకారము వారు మీకు అందిస్తూనే ఉన్నారు. మరి శుక్రవారం దేవుని వాక్యాన్ని పాస్టర్ గారి ద్వారా అందిస్తూనే ఉన్నారు. మరి ఆ విధముగా ఆదివారము దేవుని వాక్యము అందింపబడుతూనే ఉన్నాయి. ప్రతి వారమునికి 7 రోజులు కూడా ఏదో ఒక స్థలం, ఏదో ఒక విధముగా దేవుని యొక్క వర్తమానం వింటూనే ఉన్నాం. అది కూడా కాకుండా మరి దేవుని వాక్యాన్ని చదివిన వాళ్ళు ఉన్నారు. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు దేవుని వాక్యమును మనం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు.
మరి చాలామంది వాక్యము చదువుతున్నారే కానీ, వాక్యమును వింటున్నారే కానీ దాన్ని గ్రహించి అది మన జీవితాలకి ఏ విధముగా అది పనిచేస్తుంది, ఏ విధంగా సరిచేసుకోవాలని ఆలోచన లేని వారుగా ఉంటున్నారు. కనుక ఈ పునరుత్థాన పరిశ్రమలో ఈ సంవత్సరం యొక్క ఆఖరి గడిలోకి మనం వచ్చేస్తుండగా మనం ఒక తీర్మానం చేయాలి. దేవుని యొక్క సన్నిధిలో, దేవా నీ యొక్క వాక్యమును, నీ వాక్యానుసారముగా నేను జీవించడానికి నేను ఇష్టపడుతున్నాను అయ్యా. నీ వాక్యము చేత నా జీవితాన్ని కట్టు, నీతి అనే మార్గములో నడవడానికి నీ కృప నాకు దయచేయమని ఆ దైవచెంతలో మన జీవితాలు సమర్పించుకుందాం. దైవ కృప కలిగిన వారుగా మనం తెచ్చబడదాం, దేవునిలో మనం నడుదాం, దేవుని కృప పొందేవారుగా, దీవింపబడేవారుగా, దేవుని యొక్క శక్తిని పొంది దేవునికి అనుకూలమైన వారుగా, దేవునికి ఇష్టలుగా మనం తెచ్చబడదాం. మరి ఈ దినాల్లో మనం నేర్చుకుంటున్న ఆ మాటలు దేవుని యొక్క హృదయాంతరాంగముని తన శిష్యులు ఏ విధముగా ఆయన శిష్యులు ఉండాలి అని దేవుడు ఆశించుచున్నాడో ఆ విషయాల్ని తన శిష్యులకు దేవుడు నేర్పించాడు. మరి ఈ దినము కూడా పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని వారాల నుండి దేవుడు మనం నేర్పిస్తూనే ఉన్నాడు, దేవుడు మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. అది దేవుని యొక్క వాంఛ. మరి దేవుని యొక్క వాంఛను తీర్చలేంది, దేవుని యొక్క ఆశను నీవు లోబడలేంది, దేవుని యొక్క ఉద్దేశాన్ని నువ్వు నెరవేర్చలేంది, నీవే విధముగా క్రీస్తుకి సమీపుడుగా, సమీపురాలుగా తీర్చబడగలవు? ఆయన బిడ్డగా, ఆయన యొక్క పెళ్లి కుమార్తెగా, ఆయన యొక్క రాజ్యములో ఏ విధంగా ప్రవేశించగలం? కనుక ఈ పునరుత్థాన సమయంలో సర్వశక్తి గల దేవుడు మనము ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా తీర్చబడాలి, ఏ విధంగా తీర్చబడితే దేవునికి ఇష్టలుగా తీర్చబడతాం అనే సత్యాల్ని దేవుడు మనకి ఏం చేస్తున్నాడు అనగా తెలియజేయుచున్నాడు. కనుక ఏదో వినివారుగా, ఏదో విని దులిపేసుకున్న వారుగా కాకుండా దేవుడు మనతో మాట్లాడుచునగా, దేవా నీ హృదయ వాంఛ ప్రకారం జీవించడానికి, నీ యొక్క హృదయ ఆలోచన ప్రకారం నేను నడవడానికి నీ కృప నాకు దయచేయమని ఆ దైవసంలో మన జీవితాలు సమర్పించుకొని, ప్రార్థన ఆత్మతో ఆ దైవసంలో మన జీవితాలు సమర్పించుకొని మనం ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాం. మనం నేర్చుకుంటాం ఆ యొక్క సర్మన్ ఆన్ ది మౌంట్ అనే విషయం, ఆ యొక్క అంశం మీద మనం నేర్చుకుంటూ యేసు ప్రభువు వారు కొండ మీద చేసిన ప్రసంగాన్ని గురించి మనం నేర్చుకుంటున్నాం. బియాటిట్యూడ్స్. ఈ యొక్క ఆ బియాటిట్యూడ్స్ అనగా బ్లెస్డ్ వన్ అనగా ఎవరైతే ఆ యొక్క జీవితంలో వాళ్ళు దేవుని యొక్క మాటకి లోబడడానికి ఇష్టపడతారో, అనగా వారి యొక్క లోబడతారో వారు ఏమై ఉన్నారనగా ఆశీర్వదింపబడిన వారు. మరి ఆ విధంగా నీవు నేను ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా తీర్చబడాలంటే చెప్పబడుతున్న ఈ యొక్క వాక్య భాగములను మనము గ్రహించి ఆ మాట ప్రకారము మనం జీవించవలసిన వారమే ఉన్నాం. మొట్టమొదటిగా మనం నేర్చుకున్నాం 5వ అధ్యాయం 3వ వచనంలో నేర్చుకున్నాం, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. బ్లెస్డ్ ఆర్ ది పూర్ ఇన్ స్పిరిట్, ఫర్ దేర్ ఇస్ ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్. మరి దేవుని యొక్క రాజ్యము, పరలోక రాజ్యం ఎవరిది? పరలోక రాజ్యం ఎవరిది అంటే ఆత్మ విషయములో దీనులైన వారు. ఎప్పుడైతే మన ఆత్మ విషయములో ఆశ కలిగిన వారుగా, దేవుని యొక్క ఆత్మకు లోబడేవారుగా, ఆత్మలో ఎదగాలని ఆశ కలిగిన వారుగా, దేవుని యొక్క చిత్తమును గ్రహించేవారుగా తీర్చబడితే వారి పరలోక రాజ్యం వారిదని దేవుని యొక్క వాక్యము ద్వారా గద్దెనములు హెచ్చరింపబడ్డాం. దాన్ని అన్ని వివరించడానికి చెప్పడానికి మన సమయం లేదు. మీరు యూట్యూబ్కి వెళ్ళినట్లయితే ఈ ప్రసంగాలన్నీ కూడా ఉంటాయి, మళ్ళా వినడానికి, దాన్ని అర్థం చేసుకునడానికి మీకు వీలవుతుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనంలో నేర్చుకున్నాం, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. Blessed are those who mourn, for they will be comforted. దేవుని యొక్క 3వది మనం నేర్చుకున్నాము. 5వ వచనంలో సాత్వికులు ధన్యులు, వారి భూలోకమును స్వతంత్రించుకొందురు. Blessed are the meek, for they will inherit the earth. మరి 4వది మనం నేర్చుకుంటున్నాము, అది నీతి కొరకు 6వ వచనం, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పడుదురు. నీతి కొరకు ఆకలి దప్పులు
కలిగిన వారు ఏం చేయబడతారనగా తృప్తిపరచబడదురు. ఈ నీతి కొరకు ఆకలి అనేది 2 భాగాలుగా మనం చేసాం. ఒకటి నీతికరింపబడుట. మొట్టమొదటిగా మన యొక్క ఆకలి దాహం ఏమై ఉండాలనగా నేను నీతిమంతుడిగా తీర్చబడాలి. నీతిమంతుడిగా తీర్చబడడం అంటే తడిమడుగులతో ఉండడం కాదు, తెల్లబట్టలు వేసుకోవడం కాదు, గిల్టీ బైబిల్ పట్టుకోవడం కాదు, స్తోత్రం హల్లెలూయా చెప్పడం కాదు. నీతిమంతులుగా తీర్చబడడం అనేది నీకు దేవునికి అడ్డుగా ఉన్న అడ్డు గోడను ఏం చేయాలనగా తొలగించి దేవునికి సమీపులుగా తీర్చబడమే నీతిమంతులుగా తీర్చబడ్డం. దేవుని యొక్క వాక్యమును అనుసరించి ఏది నీ జీవితానికి దేవునికి అడ్డుగా ఉందో మనం నేర్చుకునే యెషయా గ్రంథంలో 59వ వచనం నేర్చుకున్నాం కదా. విననేరనట్లు నా చెవులు ఏమవలేదు, మందము కాలేదు, రక్షింపగా నేరనట్లు నా చేతులు ఏమవలేదు అనగా కుర్చ కాలేదు. మీ దోషములే నీకును నాకును ఏముందనగా అడ్డుగా ఉంది. దేవునికి మీకు అడ్డుగా ఉంది ఏంటంటే మన దోషములు, మన అతిక్రమలు, మన పాపములు. అనగా ఈ యొక్క అతిక్రమలు పాపములనే గోడను మనం తొలగించినప్పుడు దేవునికి మనం ఏమవుతామనగా సమీపులుగా తీర్చబడతాం. అయితే దేవునికి సమీపులుగా తీర్చబడితే సరిపోదు. నేను రక్షింపబడ్డాను, నేను పాపాలు వదిలేశాను, నేను బూతులు మానేశాను, అబద్ధాలు మానేశాను, సాడీలు మానేశాను, ఇంకా భక్తిగా జీవిస్తాను, నేను చక్కగా దేవుళ్ళలో ఉంటాను అని తీర్మానం చేస్తావు, మంచిదే. దాంతో సరిపోలేదు. అలా చెప్పి ఇంట్లో కూర్చుంటే అవదు. నీవేం చేయబడాలనగా నీతి మార్గములో నడవడానికి నువ్వేం చేయాలనగా ఇష్టపడాలి. ఇంక నీ ఆకలి దప్పకే ఉండాలనగా నేను నీతి మార్గములో ఉండాలి, సత్యములో ఉండాలి, దేవునికి ఇష్టడుగా ఉండాలి, దేవునికి సమీపుడుగా ఉండాలి. ఒక ఆశ, ఒక వాంఛ నీలో ఆకలి కలగాలి, ఆ దప్పిక కలగాలి. అయితే ఆయన నీతిలో నడవడం అంటే ఏంటో నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం? ఆయన రాజ్యమును, ఆయన నీతిని మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా వెతకాలి. ఆయన రాజ్యం వెతికేది డబ్బు సంపాదించడానికి కాదు. చాలామంది దేవుని రాజ్యాన్ని ఎందుకు వెతుకుతారనగా కొద్ది డబ్బు సంపాదించడానికి. దేవుని రాజ్యాన్ని ఎందుకు వెతుకుతారనగా ఇల్లు కట్టుకోవడానికి. దేవుని రాజ్యాన్ని ఎందుకు వెతుకుతారనగా వ్యాపారాలు బాగుపడడానికి. దేవుని రాజ్యాన్ని ఎందుకు వెతుకుతారనగా పేరు ప్రతిష్టలు సంపాదించడానికి. దేవుని రాజ్యాన్ని ఎందుకు వెతుకుతారనగా ఈ లోకంలో హోదాను సంపాదించడానికి. అయిలారా అమ్మలారా, దేవుని రాజ్యం వెతికేది ఈ లోకములో గురించి కాదు, దేవుని రాజ్యమును ఆయన నీతిని వెతకడానికి. ఈ దేవుని మనం వెంబడించేది నీతిలో జీవించడానికి, నీతిలో కట్టబడడానికి, నీతిలో వాడబడడానికి. దేవుని యొక్క నీతిలో మనం జీవించినప్పుడు, నేను చెప్పాను చాలాసార్లు, ఒకసారి ఆయన రాజ్యం నీతిని వెతకడం కాదు, రెండోసారి మన అవసరాలు తీర్చుకోవడానికి కాదు, రెండోసారైనా 10ఓసారైనా 100ఓసారైనా 1000ఓసారైనా 1,00,000సారైనా ఇంకేది కూడా మార్గం లేదు. నేను ఏం చేయాలి? ఆయన రాజ్యమును నీతిని వెతకాలి. ఎప్పుడైతే ఆయన రాజ్యము నీతిని వెతుకుతామో ఆ సర్వశక్తి గల దేవుడు ఏం చేస్తాడు? మన అవసరములన్నీ ఇట్ విల్ యాడెడ్ అంటు యు. అది ఇంగ్లీష్ పదం మంచిది. ఇట్ విల్ యాడెడ్ అంటు యు. ఇవన్నీ కూడా ఏమవుతాయి? జతపరచబడతాయి. అంటే ఇంక పిచ్చి పిచ్చి కళ్ళ చూడకండి. చాలామందికి ఆశలు మన పరిమితి దాటి ఆలోచిస్తూ ఉంటాం. మన పరిమితిగా దేవుడు నీకు ఇస్తానేది ఏమంటే నీకేం కావాలి? ఏమి తిందుమో, ఏమి తాగుదామో, ఏమి ధరించుదామో అని చింతించవద్దు. ఇది లోకస్తులు, అన్ని జనాంగములు ఏం చేస్తారు? వీటి గురించి చింతిస్తారు. అయితే ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతుకుతున్నవారు, ఆయన రాజ్యమును నీతిని వెతుకుతున్న వారి అవసరములన్నీ దేవుడు ఏం చేస్తాడనగా తీరుస్తాడు. అవసరములు అంటే ఏమి తిందుమో, ఆహారము, పానీయము, వస్త్రాలు, ఇల్లు కావాలంటే ఇల్లు కావాలంటే ఇల్లు, పెళ్ళి కావాలంటే పెళ్ళిళ్ళు, ఏది కావాలి నీ జీవితంలో ఏది అవసరమై ఉందో వాటిని దేవుడు ఏం చేస్తాడనగా ఇస్తాడు. నీకు అవసరం లేదు దేవుడు. అయిలారా అమలారా, నీవు ఏదేదో ఆశించి ఏదేదో ఆలోచించి, దేవుడు చెప్పాడు కదా ఆయన రాజ్యం నీతిని వెతికితే ఏం కావాలన్నాయి?
ఇస్తానన్నాడు కదా, మరి నేను ఇది ఇవ్వలేదు అది ఇవ్వలేదు అంటే అది నీకు అవసరం లేదు కనుక దేవుడు ఇవ్వలేదు. నిన్నిచ్చి నిన్ను శోధించేవాడు కాదు. నీకేది కావాలో అది ఇచ్చి నిన్ను సంతోషపరిచి నడిపించేవాడు. నా దేవుడు నిన్ను కష్టంలో పెట్టేవాడు కాదు. కష్టాలు మనకు అనుకుంటున్నాం. దేవుని యొక్క ఉద్దేశం లేని కార్యములు మనం చేసుకొని కష్టాన్ని మనం సంపాదించుకుంటున్నాం. దేవునికి ఆలోచన లేని మనము ఆలోచించి మన వేదన మనం తెచ్చుకుంటున్నాం. అది దేవుని తప్పు కాదు. దేవుడు అంటాడు, నీవు నా రాజ్యమును నీతిని వెతుకుతున్నావు గనక మై రెస్పాన్సిబిలిటీ, నీకేం కావాలో అది. నీవు నివసించడానికి ఇల్లు కావాలి, ఇల్లు ఇస్తాను. నువ్వు కట్టుకోవడానికి బట్ట కావాలి, బట్ట ఇస్తాను. నువ్వు తినడానికి తిండి కావాలని ఇస్తాను. నువ్వు కావాల్సింది తాగడానికి నీళ్ళు కావాలి, పానీయులు కావాలి, నీకు ఇస్తాను. లేకపోతే నీకు పిల్లలు కావాలి, పిల్లలు ఇస్తాను. వారికి పెళ్ళిళ్ళు కావాలి, పెళ్ళిళ్ళు చేస్తాను. మీ జీవితంలో ఏది కావాలో వాటన్నిటినీ సర్వశక్తి గల దేవుడు ఏం చేస్తున్నాడు అనగా వాగ్దానం చేస్తున్నాడు. మీరు రాజ్యం నీతిని వెతికినట్లయితే మీ అవసరములన్నీ ఏం చేస్తాను, తీరుస్తాను. చాలాసార్లు దేవుని యొక్క నీతి మన జీవితంలో నెరవేరకపోవడానికి కారణము ఏది చెప్పండి? దేవుడు నీతి మన జీవితంలో నెరవేరకపోవడానికి కారణము యాకోబు పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో మనం నేర్చుకున్నాము. ఆ నీతి నెరవేరకపోవడానికి కారణం ఏంటనగా మన కోపం. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు మనం దర్శిస్తున్నప్పుడు పాస్టర్ గారి మీద చదివితే లాభం ఉంది, పాస్టర్ గారికి విరోధంగా మీరు మాట్లాడితే లాభం ఉంది, పాస్టర్ గారికి విరోధంగా లేకపోతే సంఘానికి విరోధంగా నువ్వు మాట్లాడితే లాభం ఉంది. నీవు పాస్టర్ గారి మీద కోప్పడినా, సంఘాన్ని మీద కోప్పడినా ఈ యొక్క పునరుత్థాన పరిశ్రమలో దేవుడి యొక్క నీతి నీ జీవితంలో నెరవేరదు. దేవుని నీతి నీ జీవితంలో నెరవేరాలంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ బలహీనతలు నీకు చూపించినప్పుడు, నీ యొక్క జీవితంలో పాపము నీకు చూపిస్తున్నప్పుడు, నీ జీవితమును సరిచేసుకోమన్నప్పుడు, దావీదు యొక్క ఉదాహరణ మనం నేర్చుకున్నాం. దావీదు ఆ యొక్క నాతాను ప్రవక్త వచ్చి ఏమన్నాడు, ఒక కథ చెప్పాడు. ఒక ధనికుడు ఉన్నాడు, ఒకడు దరిద్రుడు ఉన్నాడు. వాడికి ఆ ధనికుడికి కావలసిన గొర్రెలు ఉన్నాయి, కావలసిన గొడ్లు ఉన్నాయి, కావలసిన ఆస్తి ఉంది వాడికి. కానీ ఈ యొక్క దరిద్రుడికి ఏముందనగా ఒక గొర్రె పిల్లని కొనుక్కొని, ఆడ గొర్రె పిల్లని కొనుక్కొని పెంచుకుంటున్నాడు. అదేంటిది, అది తన చేతిలో ఉన్న ముద్దలు తింటుంది, తన గిన్నెలో నీళ్ళు తాగుతుంది, తన యొక్క పిల్లలతో ఆడుకుంటుంది, తనతో కలిసి అది ఉంటుంది, అక్కడే పండుకుంటుంది. అది చక్కగా తన ఆడపిల్లలాగా, ఒక ఆడపిల్లని ఎలా చూసుకుంటున్నాడో ఆ గొర్రె పిల్లలు చూసుకుంటున్నాడు. ఆ యొక్క ధనికుడి ఇంటికి ఒక అతిథుడు వచ్చాడు. ఆ అతిథుడికి విందు చేయడానికి తన గొర్రెలో కానీ తన గొడ్లో కానీ దేన్ని తీసుకోకుండా ఆ యొక్క దరిద్రుడి యొక్క ఆ యొక్క గొర్రె పిల్లని ఏం చేశాడు, తీసుకొని వధించి ఆ అతిథికి ఏం చేశాడనగా సత్కారం చేశాడు. అది రాజు వినగానే దావీదు రాజుకి ఏమి చేశాడు, కోపించి ఇది నీతి కాదు, ఇది వాడు ఇటువంటి వాడు నా రాజ్యంలో ఉండకూడదు, వాడిని ఏం చేయాలనగా చంపేయాలన్నాడు. అప్పుడు ప్రవక్త అన్నాడు, నాతాను ప్రవక్త అన్నాడు, నిజమని నీతి కాదా? నీతి కాదు, చంపాలా, చంపేయాలి. అయితే ఈడెవరో చెప్పాలా, అది నువ్వేరా బాబు అన్నాడు. అప్పుడు దావీదు ఏం చేశాడు, నాతాను ప్రవర్తన పట్టుకొని ఆటు ఏటు కొడేశాడు కదండి. నాతాను పడి గెట్ అవుట్ అని చెప్పాడు కదా, లేకపోతే సైనికులు పోయి సరే వాళ్ళు తీసుకొని జైలు వేసామని చెప్పాడా. నాతాను ప్రవర్తన నీవే అన్నప్పుడు దావీదు పశ్చాత్తాపడుతున్నాడు. అప్పుడు 51వ కీర్తన రాశాడు. మీరు ఎంతమంది ఇంటికి వెళ్ళి 51వ కీర్తన చదివిన వాళ్ళు చేతులు ఎత్తమని అడగను, ఎందుకంటే మీరు అబద్ధాలు ఇద్దరు చేతులు ఎత్తారనుకో తగిన 100 చేతులు ఎత్తేస్తారు, ఎందుకంటే నేను సిగ్గుపడతానని. కనుక నేను అడగట్లేదు, మిమ్మల్ని మీరే పరిశోధించుకోండి. మీరంతా ఆశ కలిగిన వారు దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి 51వ కీర్తన దావీదు కన్నీటితో పశ్చాత్తాపముతో దేవుని సల్లో మొరపెడుతున్నాడు. ఇవన్నీ మనకు చదవడానికి సమయం లేదు కనుక గద్దెనములో మనం చదివిన భాగాలు తిరిగి అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఆశించట్లేదు. ఖచ్చితంగా కొన్ని మాటలు చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. దావీదు 4వ వచనంలో అంటున్నాడు, అయ్యా నేను ఎవ్వరికి విరోధంగా పాపం చేయలేదు, నీకే నేను ఎక్కడ దాక్కుంటాను. అప్పుడు 139వ కీర్తన రాస్తూ 7వ వచనం అంటాడు, త్వరగా చదువుదాం. 1 Psalms 139 verse 7-10. 139వ కీర్తన 7వ వచనం 10 వచనాలు త్వరగా చదివేద్దాం.
దాన్ని ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయను, జస్ట్ మీకు చెప్పేస్తాను. నీ ఆత్మ యొద్ద నుండి నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశము నందు ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడ నీ చెయ్యి నన్ను నడిపించును. నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. అంధకారము నన్ను మరుగు చేయును. నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకొని ఎడలా చీకటి అయినను నీకు చీకటి కాకపోవును. ఇంకా అవన్నీ ఓకే. దావీదు భక్తుడు ఆ యొక్క దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు, అయ్యా నీ సన్నిధిలో నేను నీకు విరోధముగా పాపం చేశాను. నేను ఎక్కడ దాక్కుంటాను? నేను ఎక్కడ దాగున్నప్పటికీ ఆకాశ మండలంలో ఉన్నావు, గాఢాంధకారంలో వెళ్ళిపోతే నువ్వు అక్కడ ఉన్నావు, సముద్ర లోపలికి వెళ్ళిపోతే నీ హస్తం అక్కడ ఉంది. ఎక్కడికి వెళ్ళినా నేను దాక్కోలేను, నేను ఎక్కడ కూడా నా పాపాన్ని కప్పుకోలేను, నేను కప్పుకొనడానికి స్థలం ఏది లేదు, నేను ఎక్కడ కూడా దాగి ఉండడానికి ఏది లేదు, అంతా కూడా నీకు తేటగా కనబడుతుంది కనుక ఇదిగో నీ సన్నిధిలో నా జీవితాన్ని ఏం చేస్తున్నానగా సమర్పించుకుంటున్నాను. అక్కడ 9వ వచనం నుండి ఆయన ఏమంటున్నాడు అనగా 51వ కీర్తన 9వ వచనం నుండి దావీదు ప్రార్థించిన ప్రార్థనలు గత వారం చెప్పాను, అవన్నీ చెప్పరు కానీ జస్ట్ చదువుదాము, చదివి ముందుకెళ్ళిపోదాం. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ మళ్ళా చదువుదాం. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములకు అన్నిటినీ తుడిచివేయుము. విముఖుడు కమ్ము అనే అర్థం తెలుసు కదా. ముఖమును ఏం చేయమంటున్నాడు? నేను ఎక్కడ దాగున్నా లాభం లేదయ్యా, నీవు నా పాపములు చూసి నువ్వేం చేయాలనగా నీ ముఖాన్ని తిప్పుకో, లేకపోతే నేను ముందు ఏం చేయబడలేను, నిలబడలేను, నేను నశించిపోతాను, నేను లోకములో పతనమైపోతాను. నీవే నీ ముఖాన్ని ఏం చేయబడనగా తిప్పుకోమంటున్నాడు. రెండో విధంగా ఏమంటున్నాడు అనగా నా పాపములను తుడిచివేయి. అయ్యా నా పాపం నేను ఏ విధంగా నేను బయటికి రాలేను, ఏ విధంగా నా పాపని ముక్తి పొందలేను, నీ ఒక్కడవే నా పాపములు ఏం చేయగలవనగా తుడగలవాడు. అవును, క్రీస్తు యొక్క రక్తము ద్వారా మన ప్రతి పాపములని ఆయన ఏం చేస్తున్నాడు అనగా మన శుద్ధులుగా చేస్తున్నాడు. ప్రతి పాపములని ఆయన మన కడుగుతున్నాడు, పౌత్రులపరుస్తున్నాడు. మన కడిగి ఆయన ఏం చేస్తున్నాడు అనగా మన పౌత్రులుగా చేస్తున్నాడు. అందువలన మన పాపములు రక్తము వలె ఎర్రవైనప్పటికీ వాటిని ఏం చేస్తున్నాడు అనగా హిమం వలె తెల్లగా చేస్తున్నాడు. అయిలారా అమలారా, మన పాపములు రక్తము వలె ఎర్రవైనప్పటికీ నీ పాపములు ఎవరు క్షమించరు అనుకుంటున్నావేమో, అయితే నా పాపములు క్షమింపబడలేనివి అనుకుంటున్నావేమో, అయితే క్షమింపబడలేని ఏది లేదండి. నువ్వు పశ్చాత్తాపం దావీదు వలె నువ్వు పశ్చాత్తాపడి దేవుని నీతి నీ జీవితంలో నెరవేరడానికి, దేవుని యొక్క నీతి నీ కుటుంబంలో నెరవేరడానికి, దేవుని యొక్క నీతి నీ కుటుంబంలో నీ యొక్క వ్యక్తిగత జీవితంలో నెరవేరడానికి నువ్వు ఇష్టపడగలిగినట్లయితే తప్పగా సర్వశక్తి గల దేవుడు నీ ఎటువంటి పాపమే నేను ఏం చేస్తాడనగా తుడిచివేయడానికి, కడిగి వేయడానికి, పౌత్రపరచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దావీదు బతులాడుకుంటున్నాడు, అయ్యా నా పాపములు ఏం చేయాలనగా తుడిచివేయి, నా దోషములన్నిటిని తుడిచివేయము దేవా నా యందు శుద్ధ హృదయము. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, దాన్ని చెప్పట్లేదు. నా హృదయం ఏవాలి, మనకి హృదయాలు ఏమవ్వాలి? శుద్ధ హృదయాలు. కపటమైన హృదయాలు వద్దు, మోసకరమైన హృదయాలు వద్దు, లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడొద్దు. నీవు యథార్థముగా నువ్వు మాట్లాడి యథార్థముగా దేవుని సన్నిధిలో దేవుడు ఆశించేది ప్రేమించేది ఎవరనగా యథార్థమైన మనసు కలిగిన వాడిని.
ఓకే, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాంట్లో యూట్యూబ్లో చూసుకోండి. నా నా అంతరంగములో అంతరంగములో స్థిరమైన మనస్సును. భక్తుడు ప్రార్థిస్తున్నాడు, నాకేం కావాలనగా స్థిరమైన మనస్సు. అది చాలా ప్రాముఖ్యమైనదండి. మన జీవితంలో స్థిరత లేనందువలనే అనేకులు దీవింపబడలేకపోతున్నారు. ఓకే, చాలామంది చూడండి, ఇవాళ ఒక వ్యాపారం చేస్తారు, రేపు ఒక వ్యాపారం చేస్తారు, తర్వాత ఇంకొక వ్యాపారం చేస్తారు, ఇవాళ ఒక ఉద్యోగం చేస్తారు, ఆ యొక్క ఉద్యోగం నుండి ఇంకొక ఉద్యోగానికి ఆ యొక్క కప్పకెంతలు వేస్తూ ఉంటారు. ఒక దాంట్లో ఒక స్థిరమైన మనసు ఉండదు. గడికి ఒకరితో స్నేహం చేస్తారు, వాళ్ళు వదిలేసి ఇంకొకరితో స్నేహం చేస్తుంటారు. స్థిరమైన మనసు ఉండదు. అయ్యలారా, అమ్మలారా, స్థిరమైన మనసు లేకపోతే దేవుడికి వద్దు, ఇంకెవరికి వద్దు, సాతానుకు కూడా వద్దు. నీకు స్థిరమైన, అందువల్ల దావీదు అంటాడు, అయ్యా నాకేం కావాలనగా స్థిరమైన మనస్సు నాకే నూతనముగా దయచేయి. దేవా, దావీదు ఇంతగా ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు. వాడి బాల్య దినము నుండి, ఎప్పుడు నుండి? బాల్య దినము నుండి దేవుని యొక్కకి సమీపముగా నడుస్తున్న ఆ దావీదు, దేవుడు అందువల్ల అన్నాడు, ఇతడు ఎవరనగా నా హృదయానుసారుడైన మనుష్యుడు. ఇంతగా దేవునితో సమీపముగా నడుస్తున్న వ్యక్తి ఇప్పుడు దేవుని సన్నిధిలో అంటున్నాడు, అయ్యా నేను ఏది చూసి పడిపోకుండా, ఈ లోకాలు చూసి పడిపోకుండా, ఈ లోక బంధువులు చూసి పడిపోకుండా, ఈ లోక స్నేహితులు చూసి పడిపోకుండా, ఈ లోకమైన ఆడంబరాలు చూసి పడిపోకుండా, ఈ లోకములో ఏది ఆకర్షించి నేను పడిపోకుండా నాకే కారణంగా స్థిరమైన మనస్సు. అంతే కదా, మన జీవితాల్లో మన చర్చిలో ఉన్నంత వరకు ఎలా ఉంటాం? స్థిరమైన మనసు, ఆత్మీయులుగా ఉంటాం. బంధువుల దగ్గరికి వెళ్ళగానే మన మనసు మారిపోతుంది, స్నేహితుల దగ్గరికి వెళ్ళగానే మన మనసు మారిపోతుంది, మన కుటుంబస్తుల దగ్గరికి వెళ్ళగానే మనసు మారిపోతుంది, ఇంటికి వెళ్ళగానే మనసు మారిపోతుంది. అలా కాదు, ఊసరవల్లి రంగు ఎక్కడ ఉంటే ఆ రంగులో వస్తుంది. అటువంటి స్వభావం కాకుండా మనం ఎక్కడ ఉన్నప్పటికీ, చర్చిలో ఉంటే ఎలాగున్నామో ఇంట్లో అలాగే ఉండాలి, బంధువుల దగ్గర అలాగే ఉండాలి, కుటుంబస్తుల దగ్గర అలాగే ఉండాలి. మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ, ఏ స్థలంలో ఉన్నప్పటికీ మనకేముండాలనగా స్థిరమైన మనసు. ఆ మనసు ఎవరిలో ఉండాలి? క్రీస్తులో. ఎవరిలో ఉండాలి? క్రీస్తులో, లోకంలో కాదు, క్రీస్తులో. నీవు దేవుని సన్నిధిలో ఈ సంవత్సరము 2020 ముగించడానికి కొన్ని దినాలే మన ముందున్నాయి. మీ యొక్క ఈ యొక్క నెల అంతా కూడా మన ప్రార్థనా నెలగా 23వ తారీఖు వరకు స్త్రీలు ఉపవాస ప్రార్థనలు కొనసాగుతూనే ఉన్నాయి. మరి ఈ నెల అంతా వరకు రాత్రులు ప్రార్థనలు కొనసాగుతూనే ఉంటాయి. మనము దేవుని సన్నిధిలో ఈ నెల అంతా కూడా ప్రార్థనా నెలగా మనము సమర్పించుకున్నాము కనుక, ఈ యొక్క ప్రార్థనలో, నీ యొక్క ప్రార్థనలో, నా యొక్క ప్రార్థనలో చాలా ముఖ్యమైన ప్రాముఖ్యమైన విషయం ఏమై ఉండాలంటే, దేవా నాకేమి ఇవ్వాలనగా స్థిరమైన హృదయాన్ని నూతనముగా నాలో పుట్టించు. ఈ సంవత్సరం కట్టించకపోకమునిపే 2021లో అలా ఉండకూడదు నాదా. ఈ 2020లోనే, ఈ ఆఖరి దినములోనే నాకేం కలగాలనగా ఒక స్థిరమైన మనస్సు, ఒక స్థిరమైన హృదయాన్ని నా హృదయంలో, నా జీవితంలో నూతనముగా ఏం చేయాలనగా పుట్టించు. ఈ పునరుత్థాన పరిశ్రమలో మనం ఒక్కొక్కరికి ఏమై ఉండనగా స్థిరమైన మనసు కలిగిన వారిగా తెచ్చబడాలి. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. దేవుని యొక్క సన్నిధిలో నుండి మనం త్రోసివేయబడకూడదు. నీ భర్త నిన్ను త్రోసివేసినా ఎలాగని బతకొచ్చు, భార్య నిన్ను తోసివేసినా నువ్వు ఎలాగని బతకొచ్చు, పిల్లలు నిన్ను తోసివేసినా ఎలాగని బతకొచ్చు, నీ యొక్క స్నేహితులను తోసివేసినా, నీ కుటుంబస్తులను తోసివేసినా ఎలాగని బతకొచ్చు. కానీ దేవుడు తోసివేస్తే, అయ్యలారా, అమ్మలారా, దేవుడు మనం తోసివేస్తే ఇంకా మన బతుకు వ్యర్థం. మన దేవుడు తోసివేయకూడదు. దావీదు అదే అడుగుతున్నాడు, దేవా నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము. ఈ యొక్క పునరుత్థాన సమయంలో నీవు నేను దేవుని సన్నిధి అంటే ఏదో గుళ్ళోని తోసేయడం కాదు.
దేవుని సన్నిధి గుడికి దేవుని సన్నిధి డిఫరెన్స్ ఉంది. దేవుని సన్నిధి దేవునితో కూడా వసించే ఆ జీవితం నుండి మనం ఏం చేయకూడదు, త్రోసివేయబడకూడదు. నేను గతసారి చెప్పాను కదా, ఈత ఆడినవాడు ఒక 10 మీటర్లు వాడు ఈదగలిగినట్లయితే ఎంతవరకు ఈదాలి? 5 మీటర్లు ఏం చేయాలి, ఈదాలి. ఆ 5 మీటర్లు దాటి నేను ఈదగలను 10 మీటర్లు అనేసి 10 మీటర్లు ఈదేస్తే వాడు తిరిగి రాలేడు. తిరిగి రావాలంటే 5 మీటర్లు ఈదగానే వాడి పశ్చాత్తాపేచారు, బాబోయ్ ఇంకా దానికన్నా ముందుకు వెళ్ళినట్లయితే నేను తిరిగి రాలేను, నేను నశించిపోతాను అనే ఒక భయము, ఒక ఆందోళన కలగాలి. ఈ దిన విశ్వాసులకి ఈ యొక్క ఆలోచన కలగాలి. నీ ఉద్దేశ ప్రకారం, నీ ఆలోచన ప్రకారం, నీ ప్లాన్ ప్రకారం నువ్వు జీవించి నువ్వు ముందుకు వెళ్తున్నప్పుడు నువ్వు జీవించగలవు, వెళ్ళగలవు. నీ జ్ఞానం ఉంది, నీకు బుద్ధి ఉంది, నీకు ఆరోగ్యం ఉంది. కానీ ఒక ప్రమాదం ఉంది, నీవు అధికముగా దేవుని యొక్క మాటను గ్రహించకుండా, దేవుని మాటకు లోబడకుండా, దేవుని మాటకు విధేయుడు కాకుండా, దేవుని మాటను అనుసరించి నువ్వు జీవించకపోతే ప్రమాదం ఏమనగా నువ్వు తిరిగి ఆయన దగ్గరికి రాలేవు. చాలా జాగ్రత్త. ఆయన దగ్గర నుండి వెళ్ళిపోవడం ఈజీయే, తిరిగి రావడం అనేది సులువైంది కాదు. నీవు తిరిగి వచ్చి రావాలంటే నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు నేను దర్శించుచున్నప్పుడు, నీతో మాట్లాడుతున్నప్పుడు నిర్లక్ష్య భావం లేకుండా తప్పగా నువ్వు ఏం చేయాలనగా దేవుని మాటకి లోబడగలిగినట్లయితే, నువ్వు దేవుని తట్టు తిరగలిగినట్లయితే తప్పగా నువ్వు ఎక్కడ ఉండగలవు అనగా దేవునికి సమీపముగా ఉండగలవు. కనుక దేవునికి సమీపముగా లేకపోతే నీవు త్రోయబడితే ప్రమాదము సుమా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో మనం నేర్చుకున్నాం చాలాసార్లు. నువ్వు ఉంటే ఎలా ఉండాలి? వెచ్చగా ఉండాలి. లేకపోతే ఎలా ఉండాలి? చల్లగా ఉండాలి. నిలివేచిన స్థితిలో ఉంటే దేవుని నోటి నుండి నువ్వేం చేయబడతావు అనగా ఉమ్మి వేయబడతావు. ఉమ్మి వేసిన దాన్ని ఏమంటాము? దాన్ని నిషిద్ధమైనది. ఇక దాన్ని మరి తిరిగి ఏం చేయ మనం తీసుకునేది కాదు. మనం ఉమ్మేసింది ఏది కూడా మనం ఏం చేయము, తిరిగి తీసుకో. సర్వశక్తి గల దేవుడి నోట్లో ఉమ్మి వేయబడకూడదు. అయిలారా అమలారా, మనము దేవుడు మన చేయి వదలకూడదు, దేవుడికి మనం దూరం అవ్వకూడదు, దేవుని సన్నిధికి మనం దూరం అవ్వకూడదు, దేవుడితో మాట్లాడడం దూరం అవ్వకూడదు, దేవుని యొక్క సన్నిధిలో దేవుడితో ఒక నాణంలో దూరం అవ్వకూడదు. నీవు అటు ఇటు ఉన్నట్లయితే, నువ్వు స్థిరముగా ఉండకపోతే, ప్రవక్త ఇర్మియాతో సర్వశక్తి గల దేవుడు ఏమన్నాడు? నీవు వెళ్ళి నారతో దేవుడు అన్నాడు, నీవు నారతో ఏం చేయమన్నాడనగా బెల్ట్లు తయారు చేసుకోమన్నాడు. బెల్ట్ చేసుకొని యూఫ్రటీస్ నదికి వెళ్ళి ఏం చేయమన్నాడనగా ఆ యొక్క బెల్ట్ని ఏం చేయమన్నాడనగా అక్కడ కప్పి పెట్టమన్నాడు, అక్కడ దాచి ఉంచమన్నాడు. తర్వాత కొన్ని దినముల తర్వాత సర్వశక్తి గల దేవుడు ఇర్మియా ప్రవక్త అంటే వెళ్ళి దాన్ని తీసుకోమన్నప్పుడు, అది తీసినప్పుడు అది ఏమైంది? దేనికి కూడా పనికి రానిదిగా, బెల్ట్ కట్టుకోవడానికి పనికి రానిదిగా అదేమైంది? పీస్ పీస్గా అదే చేయబడింది, తెచ్చబడింది. అంటే అదేమైంది? తడిచి ఎండి తడిచి ఎండడం వలన ఈ యొక్క బెల్ట్ ఏమైంది అనగా అది పీసులుగా, అది మంచి బెల్టే, గట్టైన బెల్టే, అయితే అది తడిచి ఎండడం వల్ల అదేం చేయదనగా నిష్ప్రయోజనముగా తెచ్చబడింది. అదే విధముగా నీ యొక్క జీవితంలో, నా యొక్క జీవితంలో మనము గడికి అచ్చగా గడికి చల్లగా, గడికి చల్లగా ఉన్నట్లయితే మనమేమవుతామనగా నిలువేచిన స్థితిలో మనం దిగజారిపోతాం. నిలువేచిన స్థితిలో మనం దిగజారిపోయినట్లయితే సర్వశక్తి గల నోట్లో ఉండి మనం ఏం చేస్తానగా ఉమ్మి వేయబడతాం. కనుక దేవుని సంగమా, ఈ యొక్క పునరుత్థాన పరిశ్రమలో ఈ సంవత్సరం ముగింపులో దేవా నన్ను నీ సన్నిధి నుండి నన్ను ఏం చేయవద్దనగా త్రోసివేయొద్దయ్యా.
నీకు సమీపముగా నేను తెచ్చబడిలాగున నీ సోపుతో నన్ను కడుగు, నన్ను శుద్ధి చేయి ప్రభువా. అయ్యా నా పాపములను శుద్ధి చేయి, నా దోషములు శుద్ధి చేయి. ఇదిగో నా జీవితాన్ని తిరిగి నేను నీ సన్నిధిలో ఏం చేస్తున్నానగా సమర్పించుకుంటానయ్యా. నీ నీతి నా జీవితంలో నెరవేర్చులాగున నా జీవితాన్ని ఏం చేస్తున్నానగా సమర్పించుకుంటున్నానని ప్రార్థించేవారుగా మనము తెచ్చబడాలి. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. అంటే మన ఎవరు నడిపిస్తున్నాడు? సర్వశక్తి గల దేవుడు లోకానికి వచ్చాడు, మరణించాడు, పునరుత్థానంగా లేపబడ్డాడు. తన శిష్యులతో ఏమన్నాడు? నేను వెళ్ళడం మంచిది, నేను వెళ్ళినట్లయితే మీకు ఏం చేస్తాను? ఆదరణకర్తను పంపిస్తాను. ఈ ఆదరణకర్త ఏం చేస్తాడన్నాడు? మిమ్మను సర్వ సత్యములోనికి ఏం చేస్తాడు? నడిపిస్తాడు. మిమ్మల్ని సర్వశక్తిలో నడిపించేది పరిశుద్ధాత్మ. అమలారా అయిలారా, మన బూతులు ఆడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. తప్పమ్మా, అయ్యా తప్పు, అలా మాట్లాడకూడదు. మనం ఆ అబద్ధాలన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఈ లోకములో మనం దేవునికి విరోధముగా మనం నడిచినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతాడు. అయితే చాలా జాగ్రత్త. ఆత్మ నిన్ను దర్శిస్తూ ఉంటాడు. నువ్వు మాట్లాడుతాడు. నువ్వు లోబడలేని స్థితిలో ఉన్నట్లయితే ఆత్మ నిన్ను విడిచి వెళ్ళిపోతుంది. సౌలు రాజు ఏమైంది? దేవుని యొక్క అభిషేకము కలిగిన వాడు. దేవుడు తను ఏం చేశాడు? అభిషేకించాడు. ఆత్మ తన మీద ఉన్నప్పుడు అనేకమైన దేవుని కార్యాలు చేశాడు. ఎప్పుడైతే దేవుని మాటకి అవిధేయుడు అయ్యాడో, దేవుని మాటని వినలేనివాడుగా తన ఇష్టాన్ని నెరవేర్చడానికి ఇష్టపడ్డాడో, వాళ్ళలో ఏమి వెళ్ళిపోయింది? దేవుని ఆత్మ వెళ్ళిపోయింది. దేవుని ఆత్మ వెళ్ళిపోతే దేవుడు ఏం పంపించాడు? దురాత్మను పంపించాడు. అయిలారా అమలారా, చాలా జాగ్రత్త. ఆత్మ ఎల్లప్పుడూ మనతో వ్యాజ్యం ఆడదు. మనం అనుకుంటాం ఆత్మ పనిచేస్తుందిలే, ఆత్మ ఉన్నాళ్లే అనుకుంటారు. కానీ చాలా ఆత్మ ఎప్పుడు నీతో ఏడ్చేదు, వ్యాజ్యం ఆడదు. నిన్ను అనేక ప్రేమలు నీతో మాట్లాడుతాడు, నిన్ను దర్శిస్తాడు, నీతో ముచ్చరిస్తాడు, నిన్ను బలపరుస్తాడు. కానీ ఆయన మాటకి నువ్వు లోబడకపోతే, ఆయన మాట నువ్వు విధేయుడు కాకపోతే ఆత్మ నిన్ను వదిలేస్తుంది. ఆత్మ నిన్ను వదిలేసినట్లయితే సౌలు యొక్క బతుకేమైపోయింది? దేన్నైతే విసర్జించాడో, దేన్నైతే పారద్రోలాడో, దేన్నైతే శుద్ధి చేశాడో, ఏదైతే ఉండకూడదు అనుకున్నాడో దాన్ని తిరిగి ఆశ్రయించాడు. ఏది? ఎవరిని? మంత్రగాల్ని, కరణపిశాచుల్ని. అది సౌలు ఆ దేశంలో ఉన్న కరణపిశాచులందరినీ ఏం చేశాడు? తరిమేశాడు. ఆత్మ, దేవుని ఆత్మ తన మీద ఉన్నంత వరకు, దేవుని ఆత్మ తన జీవితంలో ఉన్నంత వరకు, తన అభిషేకం ఉన్నంత వరకు అపవిత్రమైన అన్నిటిని ఏం చేశాడనగా పారద్రోలాడు. ఎప్పుడైతే దేవుని ఆత్మ పోయిందో దేన్ని ఆశ్రయించాడు? మళ్ళా తిరిగి అపవిత్రమైన దగ్గరికి వెళ్ళాడు. అదే సంభవిస్తుందండి. అందువల్లే చాలామందికి ఏ పాపం అనిపించకపోవడానికి, ఎంత తాగినా పాపం అనిపించకపోవడానికి కారణం, ఎంత బూతులాడినా పాపం అనిపించకపోవడానికి కారణం, ఎన్ని అబద్ధాలు ఆడినా పాపం అనిపించుకోకపోవడానికి కారణం, ఎన్ని మోసాలు చేసినా పాపం అనిపించుకోకపోవడానికి కారణం ఏంటనగా దేవుని ఆత్మ వాని విడిచిపోయింది. ఒక్కసారి దేవుని ఆత్మ విడిచిపోతే మనకి పశ్చాత్తాపం ఉండదు. మనం చేసిన అన్నీ కరెక్ట్ అనుకుంటాం, మనం మాట్లాడిన అన్నీ కరెక్ట్ అనుకుంటాం, మనం ఆలోచిస్తున్న అన్నీ కరెక్ట్ అనుకుంటాం. దానికి కారణం ఏమనగా ఆత్మ, పరిశుద్ధాత్మ నీతో వ్యాజించి మాట్లాడి నీతో చెప్పి ఆత్మ ఏం చేసింది అనగా నేను విడిచిపోయింది. ఇంకా నీ ఆత్మ నీలో లేదు గనక, పరిశుద్ధాత్మ నీతో మాట్లాడలేదు గనక ఇప్పుడు నువ్వేది చేసినా అది నువ్వేమనుకుంటున్నావు అంటే మంచిది అనుకుంటున్నావు. నువ్వు చేసింది శాస్త్రమైనది అనుకుంటున్నావు, నువ్వు చేసింది కరెక్ట్ అనుకుంటున్నావు.
దానికి కారణం ఏంటనగా పరిశుద్ధ ఆత్మదేవుడు నిన్ను విడిచిపోయాడు కనుక ఈ పునరుత్థానమైన ఈ పరిశ్రమలో దేవుడితో మనం చెప్తాం. దావీదు ఏ విధంగా దేవుని సన్నిధిలో ప్రార్థించాడో ఆ విధంగా మనం చెప్తాం, అయ్యా నన్ను క్షమించు, నీ ఆత్మ నాలో నిలిచేవద్దు, తీసివేవద్దయ్యా. నీ ఆత్మ నన్ను తీసివేసావు అనుకో, నేను దిక్కులేని వాడిగా తెచ్చబడతాను. అయ్యా నన్ను దిద్దిన వాళ్ళు ఎవరుండరు, నన్ను కట్టిన వారు ఎవరుండరు, నా జీవితాన్ని సరిచేసిన వారు ఎవరుండరు, నేను చేసేది ఏదో మంచిదో కాదో అని చెప్పిన వారు ఎవరుండరు. చాలామంది పిల్లలకి వాళ్ళు దిద్దడానికి ఇష్టం ఉండదు. పిల్లలే కాదు, పెద్దవాళ్ళకి ఏముండదు. కొంతమంది భార్యలు భర్త దిద్దడానికి ఒప్పుకోరు, భార్యలు భర్తలు దిద్దడానికి ఒప్పుకోరు. దిద్దగానే వాళ్ళు మండిపోతారు, మాకు తెలియదు అనుకున్నావా. దిద్దడానికి ఎవరైనా నిజంగా చెప్తానండి, దిద్దుపాటికి ఇష్టపడగలిగినట్లయితే నీ జీవితం ఆశీర్వాదకరంగా తెచ్చిపోతుంది. ఎవరైనా భర్త అయినా భార్య అయినా, భార్య అడ్వైస్ చాలా మంచిగా ఉంటాయి. ఒక్కొక్కసారి మనము దాన్ని చెప్పి సమాధానంగా విని దాని గురించి ఆలోచిస్తే అది మంచిదా కాదా అని మనకు తెలుస్తుంది. భర్త ఆలోచనలు వెంటనే కోపపడిపోకుండా, గొడవ చేయకుండా ఒక నిమిషం దాన్ని విని చాలా ఒక 10 నిమిషాలు ఆలోచిస్తే నీకు ఏది మంచిది ఏది చెడ్డది నీకు అర్థమవుతుంది. ఒక్కొక్కసారి పిల్లల యొక్క అడ్వైస్ కూడా, వాళ్ళు కూడా దిద్దుబాటు మనకు మంచిదే. ఒక్కొక్కసారి పెద్దవారి యొక్క దిద్దుబాటు మనకు మంచిదే, లేకపోతే మన స్నేహితుల దిద్దుబాటు మంచిదే, లేకపోతే ఎవరి దిద్దుబాటు మంచిదే. పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఉండి ఏం చేస్తున్నాడు అనగా మనకు బుద్ధుపదేశాన్ని తెలియజేస్తున్నప్పుడు మనం ఏం చేయాలనగా సనిగేవారు గుడికేవారుగా కాక దాన్ని గ్రహించి దాని దేవుని యొక్క సన్నిధిలో మనము ఒప్పుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం చేస్తాడనగా నివసించడానికి ఇష్టపడతాడు. అయిలారా అమలారా, పరిశుద్ధాత్మ మన విడిచి వెళ్ళిపోతే ఇంక నీకు పశ్చాత్తాపం అనేదే దొరకదు. చాలామంది దేవుని సన్నిధిలో ఉండకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళలో ఏమి లేదనగా ఆత్మ లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు, సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. మీకు మీ యొక్క జీవితాలు సరిచేస్తుంటాడు, మాట్లాడుతుంటాడు, హెచ్చరిస్తుంటాడు. మనకు ఏదైనా ఆపద కలిగినప్పుడు దేవుని ఆత్మ మనం ఏం చేస్తాడనగా అది ఆపద నుండి మనం తప్పిస్తూ ఉంటాడు. మనం ఏం మాట్లాడాలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడనగా తన వాక్కును మన నోట్లో పెడుతూ ఉంటాడు. కనుక దేవుని ఆత్మ మనం విడిచిపోకుండా ఆ దేవుని సన్నిధిలో మనం ప్రార్థిద్దాం. అయ్యా ఈ 2020లో ఈ యొక్క ఆఖరి దినాలు మనం ప్రార్థించుతున్న సమయంలో అయ్యా నీ సన్నిధి నుండి నన్ను ఏం చేయకూడదు, తోసివేయొద్దయ్యా. లేకపోతే 9, 10, 11, 12 వచనాలు మీ ముందు పట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించండి. దావీదు ఏ విధంగా ప్రార్థించాడో ఆ విధంగా ఒక్కొక్క విషయాన్ని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థించండి. తప్పేమీ లేదు. ఎవరితో మాట్లాడుతున్నారు? దేవునితో మాట్లాడుతున్నారు. నీ స్నేహితురాలతో చెప్పమని కాదు, నీ ఇరుపరువుతో చెప్పమని కాదు, ఎవరితో చెప్పమని కాదు. నీ ఎవరితో చెప్పాలి? నువ్వు ఒంటరిగా, లేకపోతే నీవు ఎక్కడ కూర్చున్నావో అక్కడ దేవుని సన్నిధిలో ప్రార్థనలో కూర్చున్నావు, విజ్ఞాపన సమయంలో ప్రార్థన సమయంలో నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆ దేవుని వాక్యాన్ని నువ్వు ముందు తెరిచిపెట్టు, లేకపోతే ఆ వాక్యం కంటది పెట్టు. ఒక్కొక్క మాట దావీదు ఏ విధంగా దేవుని సన్నిధిలో ప్రార్థించాడో ఒక్కొక్క మాట మనం కూడా చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగినట్లయితే ఈ 2020 దాటక మునిపే సర్వశక్తి గల దేవుని యొక్క నీతి మన జీవితాలు ఏం చేస్తుందనగా పని చేయడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే దేవుని నీతిలో మనం ఉండి నూతన సంవత్సరంలో ప్రవేశించగలమో అప్పుడు ఒక నూతన మన కృప, నూతన అభిషేకం, నూతన మన కాపుదల, నూతన మన దేవుని యొక్క ఆ శక్తిని మన జీవితాల్లో మనం ఏం చేస్తామనగా అనుభవించి తీరుతాం. దేవునికి స్తోత్రం. భక్తుడు అంటున్నాడు, దేవా నీ ఆత్మని నాలో నేర్చేవద్దనగా తీసివేయవద్దు. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము. అయ్యా నేనేది కోల్పోయానో, ఏ శక్తిని కోల్పోయానో, ఏ ఆనందాన్ని కోల్పోయానో, ఏ నెమ్మదిని కోల్పోయానో, ఏ యొక్క కృపను కోల్పోయానో తిరిగి నేనేం చేయాలనగా నీ కృపను పొందడానికి నాకు సహాయం చేయమని మా దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం.
మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనంలో అదే బియాటిట్యూడ్స్లో ఆ చెప్పబడుతున్న ఆ మాటల్లో సర్వశక్తిగల దేవుడు అంటున్నాడు, శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశించరని మీతో చెప్పుచున్నాను. నేను నా బోధలు ఎక్కువగా పరలోక రాజ్యం చేరలేరు, పరలోకానికి వెళ్ళలేరు అంటే చాలామంది నవ్వుతూ ఉంటారు. విశ్వాసులు నవ్వుతుంటారు, పాస్టర్లు నవ్వుతూ ఉంటారు. కానీ నేను కాదు చెప్పింది ఇక్కడ. చాలామంది పరలోక రాజ్యాన్ని గురించి మాట్లాడరు. దేవుని రాజ్యానికి ఏ విధంగా వెళ్తావు, ఏ విధంగా వెళ్ళవు అనే విషయాలు చెప్పరు. దేవుని యొక్క రాజ్యాన్ని గురించి మాట్లాడరు. వాళ్ళు అనేకమైన మంచి మంచి బోధలు చేస్తున్నారు. కానీ మంచి బోధకులు, చాలామంది మంచి బోధకులు ఉన్నారు. మంచి బోధకులు ఉన్నారు కానీ ప్రజలు ఏ విధముగా వాళ్ళు కట్టబడాలో, ఏ విధంగా జీవించాలో ఆ సత్యాన్ని వారు ఏ చేయట్లేదనగా వివరించి చెప్పట్లేదు. మాట అర్థమైంది కదా. వాళ్ళు మంచి బోధకులే, బోధకులు కాదని చెప్పట్లేదు. ఈ లోకంలో అనేకులు మంచి బోధకులు ఉన్నారు, మంచి మంచిగా బోధించేవారు ఉన్నారు. బోధ మంచిది కాదని చెప్పట్లేదు, మంచి మంచి బోధకులే. కానీ వాళ్ళు చేసే తప్పిదం ఏంటంటే వాళ్ళు బోధిస్తున్నారు కానీ ఏ విధముగా ఉంటే, ఏ విధముగా తీర్చబడితే మనం నిత్య రాజ్యానికి చేరుతాము, ఏ విధంగా జీవించకపోతే నిత్య రాజ్యము పొందలేము అనే సత్యాన్ని వారు ఏం చేయట్లేదు అనగా నొక్కి వారికి ప్రజలకు తెలియజేయట్లేదు. ఎందుకంటే ఆ విధంగా తెలియజేస్తే అనేకులు దేవుని సన్నిధికి ఏమైపోతారనగా దూరం అయిపోతారనే భయం. బోధలు మధురంగా ఉంటాయి, చాలా వినడానికి సొంపుగా ఉంటాయి, చాలా చక్కగా ఉంటాయి, అన్నీ మంచివే. కానీ ప్రజలకు ఒక మార్పు కలగకపోతే, ప్రజలు వచ్చి చేతులు కొట్టేసి వెళ్ళిపోతే లాభం ఉంది. ప్రజలు వచ్చి సంతోషం, భలే ఉంది వారి ప్రసంగం, భలే చెప్పారు, మంచి ఉదాహరణ చెప్పారు అని చెప్తే లాభం ఉంది. ప్రజల్లో ఏం కలగాలి? మార్పు కలగాలి. మార్పు కలగాలంటే ఇక్కడ అంటాడు శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతిగాను నీ నీతి ఏమవ్వాలి? అధికముగా ఉంటేనే నీవు ఎక్కడికి వెళ్తావు? పరలోక రాజ్యానికి వెళ్తావు. పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే వాక్యం చదివితే వెళ్ళిపోవు, వాక్యాన్ని విట్టే వెళ్ళిపోవు, గుడికేస్తే వెళ్ళిపోవు, సందాలేస్తే వెళ్ళిపోవు. నీ నీతిలో ఏమవ్వాలనగా వ్యత్యాసము కలగాలి. ఈ శాస్త్రులు ఈ యొక్క పరిశీలక నీతి ఎలాంటిదంటే సెల్ఫ్ రైచియస్నెస్, సొన్నీతి. వాళ్ళు ఏమన్నారు? సొన్నీతి కలిగిన వారు, వారికి వారి డబ్బాలు కొట్టుకునేవారు. మీ నీతిమంతులని, మీ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నామని. నికోదేము వెళ్ళి ఏం చెప్పాడు యేసుతో? నికోదేము వెళ్ళాడు, మంచి ధర్మశాస్త్ర ఉపదేశకుడు, అనేకులకి ధర్మశాస్త్రం ప్రకారం న్యాయం తీర్చేవాడు. యేసుప్రభు దగ్గర వెళ్ళాడు, అయ్యా నువ్వు నిజముగా దేవుని దగ్గర నుండి వచ్చిన వాడివే, నీవు దేవుని దగ్గర రాకపోతే ఈ కార్యాలు ఏమి కూడా నువ్వేం చేయలేవు. ఇంత జ్ఞానము కలిగిన వాడు, బుద్ధి కలిగిన వాడు, వేదాంతముల బుద్ధి కలిగిన వాడు, వాడికి వచ్చిన ప్రశ్న అనగా నిత్య రాజ్యానికి వెళ్ళాలంటే నేనేం చెయ్యాలి? చాలామందికి ఇదే ప్రాబ్లం. అన్నీ తెలుసు, వాక్యం తెలుసు, బైబిల్ రిఫరెన్స్ తెలుసు. నాకు చాలా ఆశ్చర్యం అండి. ఒక సహోదరుడితో మాట్లాడడానికి వెళ్ళాను, ప్రార్థన చేయడానికి వెళ్ళాను. ముందంతా కూడా వాక్యాలు చెప్పి రిఫరెన్స్ చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. చాలా బాగా చెప్పాడు, కానీ వాళ్ళు ఏం లేదనగా మార్పు లేదు. మనం ప్రార్థన చేయడానికి మొదలుపెట్టినప్పుడు గొడవ, కేకలు, వెళ్ళిపో, ఇక్కడ నుండి వెళ్ళిపో అని, ఉండు ఇక్కడ వద్దు అని గొడవ పెట్టేస్తాడు. కానీ ఆయనకి ఏముంది? ఏం తెలుసు? వాక్యం అంతా తెలుసు. నేను ఆశ్చర్యం అనిపించిందండి. రిఫరెన్స్ చెప్పి వాక్యం చెప్తుంటే నేను కూడా ఇంత బాగా చెప్పలేనేమో. చక్కగా వాక్యం చెప్తున్నాడు, కానీ వాక్యములో ఏం లేదనగా వారి జీవితంలో ఏ మార్పు లేదు. ప్రార్థన చేస్తుంటే నన్ను అక్కడ వెళ్ళిపోమని గొడవ, కేకలేసేస్తుంది, తోసేస్తున్నాడు అందరినీ. దురాత్మ శక్తుల చేత పీడింపబడి బలహీనుడవుతున్న ఆ జీవితాల్లో కానీ ఏముంది? వారికి వాక్యం తెలుసు, లాభం ఏముంది? వాక్యం తెలుసు, రిఫరెన్స్తో వాక్యం చెప్తున్నారు. చక్కగా వాక్యాన్ని బైబిల్ చూడకుండా చెప్తుంటే మంచి ఆశ్చర్యం. కానీ ఆ వాక్యం జీవితంలో పనిచేయకపోతే ఏ ప్రయోజనం? నీ నీతిమంతుడని చెప్పుకుంటే
లాభం ఏముంది? నీతిలో నడవకపోతే. నీ నీతిమంతుడైతే నేనేం చేయాలి? నీతిలో నడవాలి. నేను డబ్బాలు కొట్టుకుంటే లాభం లేదు. నేను ఇలా చేస్తున్నాను, ఉపవాసాలు చేస్తున్నాను, అర్పణలు అర్పిస్తున్నాను, సాబత్ చాలా చక్కగా నేను అనుసరిస్తున్నాను, తడిబడుగులతో కాలం గడుపుతున్నాను, ఎన్ని చెప్పుకుంటున్నారు. ఈ శాస్త్రులు, ఈ పరిచయాలు అన్నీ కూడా డబ్బాలు కొట్టుకుంటున్నారు. కానీ వాళ్ళకి నీతి మార్గంలో నడవలేకపోతున్నారు. అందువల్లనే పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ అంటున్నాడు, శాస్త్రులు కాను పరిశీలన కాను నీ నీతి ఏమవ్వాలి? అధికముగా. అంటే నీతిమంతుడిగా నువ్వు తీర్చబడ్డావు డబ్బా కొట్టుకోవడం కాదు, నీతిలో నువ్వేం చేయాలి? నడవాలి. నువ్వేం చేయబడాలి? నీతిలో నడవాలి. నీతిలో నడవకపోతే నీవు దేవుని రాజ్యములోనికి ప్రవేశించలేవు. చాలామంది తప్పు మార్గంలో నడిపిస్తున్నారు, ప్రజల్ని తప్పు మార్గంలో నడిపిస్తున్నారు. సత్యమును తెలియజేయకుండా నీవు దేవుని రాజ్యానికి వెళ్ళే మార్గము ఏదనగా నీతి మార్గము. ఎప్పుడు నీతిమంతుడిగా తీర్చబడితే సరిపోదు, నీతి మార్గములోకి ఏం చేయాలనగా నడిచేవాడిగా తీర్చబడాలి. నేను ఇద్దరు యోసేపుల్ని మీకు చూపించి ఈ యొక్క పాయింట్ ముగించాలని ఆశిస్తున్నాను. మరి సమయం అయిపోతుంది కనుక ఒక పాత నిబంధనలో యోసేపుని మీకు చూపిద్దాం. ఆయన నీతిని కాపాడుకుంటున్నవాడు. యోసేపు గురించి అంతే తెలుసు కదా. తన తండ్రికి చిన్న కుమారుడు, తండ్రి ఎంతగానో ప్రేమించాడు, తండ్రి దగ్గర నమ్మకముగా చక్కగా తండ్రితో కలిసి ఉన్నాడు. అన్నయ్యలందరూ గొర్రెలు కాచుకుంటూ అన్నయ్యలు ఉంటున్న సమయాల్లో అన్నయ్యలు చేసిన తప్పిదములన్నీ కూడా ఏం చేసేవాడు అనగా తండ్రికి ఇచ్చి చెప్పేవాడు. ఎందువల్ల చెప్పేవాడు తెలుసా? తండ్రికి ఎందుకు చెప్పేవాడు అనగా అన్నయ్యలు కూడా నీతిలో జీవించాలనే ఆశతో, నీతిని అనుసరించి జీవించాలని, నీతి కలిగి ఉండాలని యోసేపు ఆశించాడు గనక ఏం చేస్తున్నాడు అనగా వారిని దిద్దడానికి తండ్రితో చెప్పేవాడు. కానీ దాన్ని బట్టి అన్నయ్యలకు ఏం కలిగేది అనగా నీతిని వారిలో ప్రకాశింపకుండా, నీతి వారిలో జరగకుండా వారు ఏం చేశారు? తమ్ముడి మీద ఏం చేశారనగా కోపగించారు. అందువల్ల మనం నేర్చుకున్నాం, మన కోపము దేవుడి నీతిని ఏం చేయట్లేదనగా నెరవేర్చకుండా చేస్తుంది. అయిలారా అమలారా, ఇక్కడ యోసేపు నీతిని ప్రేమించాడు, నీతిగా ఉండాలని, నీతి అడల ఆకలి దప్పిగలిగిన వాడుగా నీతిగా జీవించాలి. అందువల్లే సర్వశక్తి గల దేవుడు తనకి దర్శనాలు, దాని కళలు ఇవ్వడానికి కారణమేమనగా ఆ యొక్క యోసేపు యొక్క ఆశ, యోసేపు యొక్క మంట నీతిగా జీవించాలి, నీతిగా నడవాలని. నీతిగా నడవాలని ఆశించిన యోసేపుకి వచ్చిన పరిస్థితి ఏదనగా నీరు లేని గోతిలో పారివేయబడ్డాడు, ఐగుప్తులకి అమ్మబడ్డాడు. మనమైతే ఏమంటాం? నేను ఎంత భక్తిగా జీవిస్తున్నాను, చూడండి వాళ్ళు బూతులు ఆడుతున్నారు, వాళ్ళు చూడండి వాళ్ళు ఇష్టానుసారంగా తిరుగుతున్నారు, వాళ్ళకి ఏమీ లేదు, కానీ నేను యథార్థంగా వాక్యానుసారంగా జీవించాలనుకున్నాను, ఎన్ని యథార్థంగా నేను జీవిస్తున్నాను, నీతిని ప్రేమిస్తున్నాను, నీతి కొరకు నాకు ఆకలి తప్పుతుంటే నాకు ఇన్ని శోధనలా, నాకు ఇన్ని వేదనలా. ఎస్, ఈ లోకస్తులకి నీతి వారిలో ప్రకాశించదు, వారు సత్యమును గ్రహించలేరు, వారి జీవితములు అంత మాత్రమే. కానీ నీతిలో జీవించిన వాడికి వారి జీవితం అంత మాత్రమే కాదు, దేవుడికి వారి ఎడలు ఏముంది అనగా ఒక ప్రణాళిక ఉంది కనుక ఆ ప్రణాళిక విరోధముగా ఎవరు పోరాడతాడనగా సాతాన్ని పోరాడతాడు. ఈ లోకములో సాతానికి అనుకూలముగా ఉన్నవారితో సాతాను యుద్ధం చేయడానికి ఇష్టపడ్డు. సాతానికి అనుకూలంగా జీవించిన వారితో సాతాను యుద్ధం చేయడు. ఎవరితో యుద్ధం చేస్తాడనగా దేవునికి యథార్థముగా జీవించాలని, దేవుని యొక్క నీతిలో ఉండాలని ఆశించి అటువంటి ఆకలి దప్పిగలిగిన వారితో అపవాది ఏం చేస్తాడనగా పోరాడుతూ ఉంటాడు. నేను వివరించిన టైం లేదు, కానీ గోతులో తోసేశారు, ఐగుప్తులకు అమ్మేశారు. ఐగుప్తులు ఎలా తీసుకుని వెళ్ళారు? ఆ గాడి మీద కూర్చోబెట్టి తీసుకుని వెళ్ళారా?
నేను అనుకుంటున్నాను, ఎన్ని బైబిల్లో లేదు, కానీ నేను ఆలోచించినప్పుడు ఒక బానిసగా ఒక పట్టబడిన వాడిని గాడిద మీద కూర్చోబెట్టి తీసుకుని వెళ్ళలేదు. నేను అనుకుంటున్నాను, తాడు కట్టేసి ఆ గుర్రాన్ని ఆ గాడిదకి దాన్ని కట్టేస్తే దాని వెనక అతను నడుచుకొని ఏం చేస్తున్నాడు అనగా వెళ్తున్నాడు. కాళ్ళలో జోళ్ళు లేవు, సరైన వస్త్రాలు లేవు, వస్త్రాలను తీశారు. ఆ జోడు ఎక్కడ పోయిందో తెలియదు. రాళ్ళు, తుప్పలు, ముళ్ళు తొక్కొని వెళ్తున్నప్పుడు అది నేనైతే నిజంగా సనిగేవాడినేమో. దేవుడా, ఇంత నీతిగా బతికాను కదా, నీవు ఇన్ని దర్శనాలు ఇచ్చావు కదా, నేను ఇంత భక్తితో ఉన్నప్పుడు నాకు ఇదా భక్తికి ప్రతిఫలం? నీవు ఇంతైనా చేసావు. ఈ రాళ్ళ, ఈ తుప్పల, ఈ నా కాళ్ళు నిప్పేస్తున్నాయి, నాకు అలవాట్లేదు. నా తండ్రి నన్ను గారంగా పెంచుకున్నాడు. నా కాళ్ళకి పాదాలకి నన్ను గొర్రెలు కాచుకున్నాను కూడా పంపించేవాడు కాదు. నాకు మంచి వస్త్రాలు ఇచ్చేవాడు, నాకు మంచి భోజనం పెట్టేవాడు. ఇదా నువ్వు ఇచ్చిన ప్రతిఫలమని మనమైతే సనిగేవాళ్ళం. కానీ యోసేపు ఒక మాట కూడా పలక్కుండా తన క్లిష్ట పరిస్థితుల్లో కూడా, తన వేదన పరిస్థితుల్లో కూడా తన నీతిని ఏం చేశాడనగా కాపాడుకున్నాడు. అయిలారా అమలారా, మన జీవితంలో నీతిగా మనం జీవించినప్పుడు, నీతి కొరకు మన ఆకలి దప్పి కలిగినప్పుడు మనకు అనేకమైన పోరాటాలు మన జీవితాలకు ఎదురవుతాయి, అనేక కష్టాలు ఎదురవుతాయి. అనేకులు నిందిస్తుంటారు, అనేకులు అపహాసిస్తుంటారు, అనేకులు నీ మీద నిందలు మోపుతుంటారు. నీ జీవితంలో భరించలేని స్థితిలు నీ జీవితాలు కలుగుతాయి. హృదయం పగిలిపోయిన విధాలు సంభవిస్తాయి. ఆయన భయపడవద్దు. దాన్ని చూచి నీ నీతిని ఏం చేయదనగా ఆపకూడదు. ఇంకా నీతి ఎడలానికే కలగనా ఆకలి దప్పిక కలిగి ఆఖరిగా తీసుకొని వచ్చి ఆ పోతిఫర్కి అమ్మేశారు. ఆ యొక్క బానిసగా తెచ్చబడ్డాడు. సాకరి చేస్తున్నాడు. చక్కగా తండ్రి దగ్గర చక్కగా ఉంటూ గారంగా పెంచబడుతున్నవాడు ఇప్పుడు సాకరి చేస్తున్నాడు. నీతిలో జీవించి ఉన్నాడు గనక, నీతి కొరకు ఆశ కలిగిన వాడు గనక, నీతి కొరకు ఆకలి దప్పిగా ఉన్నాడు గనక, సర్వశక్తి గల దేవుడు తనతో కూడా ఉండి ఆ క్లిష్ట పరిస్థితిలో తనకు అనుకూలమైన మార్గాలు ఏం చేశాడనగా తెరిచి దీవించాడు. దేవుడు యోసేపుకు తోడుగా ఉండడానికి కారణం ఏంటి? మనం యోసేపుకు చదివినప్పుడు అంతా కూడా ఈ దేవుడు యెహోవా అతనికి ఏమై ఉన్నాడు? తోడుగా ఉన్నాడు. అప్పుడు మనం అంటాం, నేను కూడా అనుకుంటాను ఏమంటా, దేవుడు తోడుగా ఉన్నాడు కనుక యోసేపు ఏం చేశాడు? నిలబడగలిగాడు. మనం అలాగే అనుకుంటాం, ఏ దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు కనుక నిలబడ్డాడు. దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడు? దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడు? నీతి కొరకు ఏమై ఉన్నాడు? ఆకలి దప్పిగా ఉన్నాడు కనుక, నీతి కొరకు ఆకలి దప్పుగా ఉన్నవాడితో దేవుడు ఏం చేస్తాడు? వారికి తోడుగా ఉంటాడు. అయిలారా అమలారా, దేవుడు నీకు తోడుగా ఉండాలంటే, నీ క్లిష్ట పరిస్థితుల్లో దేవుడు అక్కడ దిగి రావాలంటే, నీ వేదన పరిస్థితుల్లో దేవుడు అక్కడ దిగి రావాలంటే, నీ దుఃఖ పరిస్థితుల్లో ఆయన దిగి రావాలంటే నువ్వేం చేయబడాలనగా, దేవుని కొరకు నీవేమవ్వాలని, నీతి కొరకు ఆకలి దప్పి కలిగి ఉన్నట్లయితే నీ పరిస్థితుల్లోకి దేవుడు ఏం చేస్తాడనగా దిగి వచ్చేస్తాడు. నీతి కొరకు ఆకలి దప్పగలిగిన వాడు ఎన్ని శోధనలు పడినప్పటికీ ఆ శోధనలో దేవుడు వారికి ఏం చేస్తున్నాడు అనగా తృప్తినిస్తున్నాడు, సమాధానం ఇస్తున్నాడు, విడుదల చేస్తున్నాడు. ఆఖరికి ఆ ఇంటి మీద అంతటి మీద ఈ యొక్క పొతిఫర్కి తినడం పండుకొండవే కానీ ఇంట్లో ఏముంది ఏమి లేదు ఏది కూడా చూడక్కర్లేదు. అంత బాధ్యత ఎవరికి ఇచ్చాడనగా యోసేపుకి ఇచ్చాడు. కానీ అక్కడ కూడా శోధకుడు వదలలేదు. ఆ పొతిఫర్ భార్యలో దూరి ఏం చేస్తున్నాడు? ఆమె ఈ యొక్క యోసేపు అందగాడు, సౌందర్యము కలిగిన వాడు చాలా జ్ఞానము కలిగిన వాడు, ఏ విధంగా వశపరచుకోవాలని ఆమె ఏం చేసిందనగా ప్రయత్నం చేసింది. కానీ 9వ వచనంలో 39 ఆదికాండము 39వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకటి చదివి మనం ప్రార్థన చేసుకున్న సమయం అయిపోతుంది. ఇక్కడ యోసేపు చూడండి చెప్తున్న మాట, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి, అది నాకు చాలా కావాల్సింది,
నా దేవునికి విరోధముగా పాపము నా దేవుడు నీతి జరగకుండా నేను ఏ విధముగా నా దేవునికి విరోధముగా. అయిలారా అమలారా, మనం ఈ లోకములో ఎవరి గురించి ఆలోచించొద్దు. నిజంగా పిల్లలు తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తే రౌడీలుగా తిరగరు. తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తే విచ్చలవిల్లగా తిరగరు. తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తే వాళ్ళు బూతులు ఆడరు. తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తే ఈ లోకంలో ఏ పాపంలో వారు పడిపోరు. ఎవరు పాపంలో పడిపోతారంటే తల్లిదండ్రుల గురించి ఆలోచించలేని వారమే ఈ లోకంలో పడిపోతూ ఉంటారు. తల్లిదండ్రుల గురించి ఆలోచించిన వాడు ఎప్పుడు అంటాడు, అమ్మో నేను వెళ్ళి బూతులు ఆడితే నన్ను అనరు. ఎవరంటారు? నా తల్లిదండ్రులు అంటారు. వాళ్ళు అమ్మో నేను ఆడకూడదు, నేను రౌడీగా తిరిగితే నా తల్లిదండ్రులని అంటారు, అరే ఈ కొడుకు రా రౌడీ అంటారు. కనుక నా తల్లిదండ్రులకి ఏం కలగకూడదు, చెడ్డ పేరు రాకూడదు, నా తల్లిదండ్రులకి నా వల్ల వేదన కలగకూడదు. ఇక్కడ యోసేపు అదే అంటున్నాడు, అయ్యో నా దేవుని యొక్క నీతిలో నీ జీవించాలని, నా దేవునికి ఇష్టడుగా జీవించాలని, నా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని నేను ఆశించుచున్న వాడిని ఈ ఘోరమైన పాపము చేసి నా దేవుని ఏం చేయాలను? విరోధముగా నా దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని. నా దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని పాపమును కట్టుకొందునని తన యజమాని భార్యతో అనెను. దేవునికి నాకు కావాల్సింది ఈ పరిస్థితుల్లో కూడా దానికి చాలా ఫ్రీడమ్ వచ్చింది, చాలా ఫ్రీడమ్ ఉంది. అధికారం అంతా ఏం చేశాడు? ఇచ్చాడు. ఆయన ఏది పట్టించుకోవట్లేదు. జ్ఞానవంతుడు, సౌందర్యవంతుడు ఇటువంటి వ్యక్తి ఉన్నప్పుడు తప్పగా యోసేపు అనుకోవాలి, గుడ్ ఛాన్స్ రా, నేను అన్నీ సంపాదించుకోగలను. ఒకవేళ నీతిని పక్కకు పెట్టి ఈ యొక్క పొతిఫర్ యొక్క భార్యని సంతోషపెట్టడానికి వాడు ప్రయత్నం చేసి ఉన్నట్లయితే యోసేపుకి ఇచ్చిన ప్రతిఫలం ఏంటి? బంగారమో, డబ్బో, ఇత్తడో, లేకపోతే ఒక ఇల్లో, లేకపోతే ఏదైనా ఒకటి దొరికేది. ఎందుకంటే తప్పగా ఆవిడికి అధికారం ఉంది, డబ్బు ఉంది కనుక తప్పగా ఏం చేసేది? తన యొక్క మాటకు లోబడ్డాడు గనక, తన మాట ప్రకారం ముందుకెళ్ళాడు గనక తప్పగా ఏదైనా బహుమానం ఇచ్చి సంతోషపెట్టేది యోసేపుని. కానీ యోసేపు ఈ లోకములో దేని కొరకు తన నీతిని అమ్ముకునడానికి తాను ఇష్టపడలేదు. నీతి నిమిత్తము కష్టపడడానికి ఇష్టపడ్డాడు. దాన్ని బట్టి యోసేపుని చెరసాల్లో వేశారు. నేను అనుకోవట్లేదు చెరసాల్లో ఉట్నే వేస్తారని చేయట్లేదు. బాగా ఆ ఇంట్లో యజమాని కొట్టుంటాడు, తర్వాత దాసులతో చెప్పి ఏం చేస్తుంటాడు? కొట్టించుంటాడు. పోలీసు వాళ్ళతో ఏం చేస్తుంటాడు? కొట్టించుంటాడు. అనేకమైన వేదనలు, ఈ బైబిల్ అన్నీ రాయడానికి అవ్వదు కదా, అనేకమైన వేదనలు వాడు అనుభవించాడు. దేని కొరకు? నీతి కొరకు. తానే కానీ నీతిని పక్కకు పెట్టినట్లయితే, నీతి యొక్క ఆకలి దప్పికని పక్క పెట్టినట్లయితే, ఈ లోక ఆకలి దప్పికతో ముందుకు వెళ్ళగలిగినట్లయితే యోసేపు చక్కగా ఏం చేయబడతాడనగా, ఇంకా కొంతకాలం అక్కడే పనిచేస్తూ చక్కగా ఒక ఇల్లు, ఒక కుటుంబమో, ఒక డబ్బో, ఒక ధాన్యమును ఏం చేసేవాడనగా సంపాదించేవాడు. ఈ లోకము తట్టి కాదు వాడు ఆకలి దప్పిక. ఈ లోకంలో నాకేమీ లేకపోయినప్పటికీ నేనేం చేయాలనగా నా దేవుని యొక్క నీతిలో నా దేవునికి అనుకూలముగా నేను తీర్చబడాలి, నా దేవునికి ప్రీతిగా తీర్చబడాలని వాడు ఆశించాడు. దాన్ని బట్టి చెరసాల్లో వేశాడు. ఆఖరికి నేను చెప్పేస్తాను, టైం అయిపోయింది కనుక ఆఖరికి చెప్పేస్తాను. ఈ శ్రమల గుండా నీతి కొరకు కష్టపడిన వాడిని ఈ లోకంలో బంగారంతో కాదు తృప్తిపరిచేది, ఈ లోకంలో చిన్న ఇల్లుతో కాదు తృప్తిపరిచేది, నా సర్వశక్తి గల దేవుడు వాడిని తీసుకొని ఏం చేశాడనగా ఐగుప్తు రాజ్యం అంతటి మీద యువరాజుగా చేశాడు, లేకపోతే గవర్నర్గా చేశాడు. ఒక అధికారము కలిగిన వాడిగా ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఆ దర్శనం యొక్క నెరవేర్పు జరగడానికి, ఆ నీతి నెరవేరడానికి వాడు అనేకమైన పరిస్థితుల్లోని వాడు వెళ్ళవలసి వచ్చింది. ఈ పురాతన పరిశ్రమలో నీతి కొరకు ఆకలి తప్పుకున్నట్లయితే నీవు అనేకమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తాయి, అనేకమైన వ్యాధులు ఎదుర్కోవస్తాయి.
నీవు లోకములు అనేకమైన ఆకర్షణములు నీకు ఎదురవుతాయి, కానీ నీవు దాని పక్క చూడకుండా దేవుని యొక్క నీతి మాత్రం నీ జీవితంలో నెరవేరాలని ఆశతో నువ్వు పరిగెత్తగలిగినట్లయితే నువ్వు పడిన ప్రతి కష్టముల నుండి నా సర్వశక్తి గల దేవుడు నేనేం చేస్తాడనగా పైకి లేవనెత్తుతాడు. అది నాకు ఇచ్చిన ఇది స్త్రీలకే తెలుస్తుంది, మనకు తెలియదు. ప్రసవ వేదన, ఇదిలో సిజరేన్ ఉంది కనుక అందరు ఈజీగా మామూలుగానే సరే కోసేటి బాబు అనేస్తున్నారు, నిప్పి భరించలేక. ఒక్కొక్కసారి ఆ యొక్క గర్భము కలిగిన స్త్రీలు ఏం చేస్తారనగా ఒక్కొక్కసారి 2 రోజులు 3 రోజులు కూడా ఆ పెయిన్ సహిస్తూ ఉంటారు. ఆ లాస్ట్ మూమెంట్లో విపరీతమైన పెయిన్, కేకలు వేస్తుంటే అరుస్తూ ఉంటారు. ఎందుకంటే నేను ప్రారంభ దినాల్లో మన విశ్వాసులు అనేకుల్ని హాస్పిటల్ తీసుకెళ్ళిన అనుభవం నాకు ఉంది. ఆ డెలివరీ టైంలో రాత్రి 11 గంటలకి ఆ పెయిన్ స్టార్ట్ అయినప్పుడు మరి ఆ టైంలో ఇంకెవరు లేరు కదా, మేమే ఉన్నాము కనుక వాళ్ళు పిలిచి వెంటనే ఆటో కట్టి తీసుకుని వెళ్ళి ఆ గోసర్ హాస్పిటల్లో పెట్టినప్పుడు మేము రాత్రి అంతా జపం అక్కడ కూర్చొని మేము వింటున్నప్పుడు లోపల అరుపులు వినబడాయి, కేకలు, అయ్యో కేకలు అనిపిస్తున్నాయి. ఏంటంటే ఆ వేదన, ఆ పెయిన్. అయితే తర్వాత ఆ పెయిన్ అంతా ప్రసవించిన తర్వాత ఆ బాబును పాపను తీసుకుని వచ్చి ఆ తల్లి దగ్గర చూపించగానే ఏమైపోతుంది అనగా ఇంతవరకు అరిసిన అరుపు, ఇంతవరకు పడిన వేదన, అంతవరకు పడిన దుఃఖం అంత ఒక్క నిమిషంలో మర్చిపోతారు. అది నిజంగా నేను ప్రాక్టికల్గా అడిగి తెలుసుకునేవే. అదే నేను ఒకటి కథలు చెప్పట్లేదు. ఆ వేదన, ఆ దుఃఖము, వారి వేదన, ఆ బిడ్డను చూడగానే వారి బాధ అంతా కూడా ఏమవుతుందా పోతుంది. అదే ప్రసవ వేదన. యేసుప్రభు బైబిల్లో కూడా ఉంది ప్రసవ వేదన. కనుక ఈ ప్రసవ వేదన నీతి కొరకు జీవించిన వారికి ప్రసవ వేదన ఎలా కలుగుతుందో ఆ విధంగా అనేక సార్లు మనము కూడా ప్రసవ వేదన చేయాలనగా పొందాలి. కానీ ఆ ప్రసవ వేదనతో మన జీవితం అంతం అవ్వలేదు. దాని ఫలాన్ని చూచినప్పుడు మన ప్రయాసం అంతా కూడా ఏం చేస్తామనగా మనం పోయి మన సంతోషంతో దేవునితో కూడా నిత్యము వసిస్తాం. దేవుని నీతి మన జీవితంలో నెరవేరుతుంది. కొన్ని భాగాలు ఉన్నాయి, దాని తక్కిన భాగాలకి వచ్చే వారం వెళ్ళడానికి మనం ప్రయత్నిద్దాం.